ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఎవరైతే చెప్తా ఉన్నాడో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 8,500 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్స్ బాకీలు ఉన్నాయి. బిడ్డ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కార్పొరేట్ స్కూళ్ళకి నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళు, అదేవిధంగా సిబిఐటి జేబీఐటి కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ కాక ముందుకే కేటగిరీ తోటి మేనేజ్మెంట్ తోటి వాళ్ళు పైసలు కుమ్మక్కై వేలాది రూపాయలు కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్స్ పెడితే విడుదల చేయాల్సింది పోయి వాళ్ళకి సీట్లు అమ్ముకోవడం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఏ ప్రజాప్రతినిధి కూడా ఏ అధికారి కూడా వాటిపైన కనువిప్పు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా 8,500 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, విడుదల చేయమని ఒక నిరసన కార్యక్రమం పిలుపునిస్తే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రభుత్వం చెప్తున్న రేవంత్ రెడ్డి మంత్రిమండలిలో ఉన్నట్టు ప్రజాప్రతినిధులారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ధర్నా చేయడానికి పర్మిషన్ లేని పరిస్థితి. పోలీసు వాళ్ళని పెట్టి గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కేసీఆర్కి అయితే ఏ గతి అయితే పట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే 8,500 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రభుత్వం తీసుకురావాలి తప్ప కార్పొరేట్ లాంటి మీ కమిషన్ల కోసం కకృతి పడి గల్లీకు కనీస గవర్నమెంట్ స్కూల్కి 100 మీటర్ల దూరం లేని కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి. వాటి పేరే చర్యలు తీసుకోకపోగా వీటిపైన ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల పైన ఇట్లా పోలీస్ స్టేషన్లో పోలీసులను ముందు పెట్టి ధర్నా చేసే పరిస్థితి లేని సందర్భంలో ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మీ మంత్రిమంత్రులు ఉన్నది ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం ఇది కార్పొరేట్ పక్షమా ప్రజల పక్షం అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తున్నా. నా పేరు గణేష్, నేను డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ కో కన్వీనర్ని. అక్రమ అరెస్టులతోటి ఉన్నత విద్యా మండలి కమిషనర్ ముందు ఏదైతే అన్ని విద్యాసంఘాలు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అన్ని రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యాసంఘాలు ఏవైతే ధర్నా పిలుపునిస్తే అక్రమంగా అన్ని విద్యాసంఘాల నాయకులను అరెస్ట్ చేయమంటే దీనంత దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఈ రాష్ట్రంలో లేదు. ప్రజాప్రభుత్వం కాదు ఇది, పూర్తిగా కార్పొరేట్ పక్షాల పక్షం. నిజంగా నీకు ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంటే లేదా ప్రజల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాం.